నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, యుద్ధం ఎక్కడ జరిగినా దాని సెగ ప్రపంచం మొత్తానికి తగులుతుంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల వెన్నెముకను కూడా విరుస్తోంది. వేల మైళ్ళ దూరంలో బాంబులు పడుతుంటే ఇక్కడ బంగ్లాదేశ్లోని సామాన్యుడి వంటింట్లో మంటలు రేగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ మంటలు ఆరిపోతున్నాయి. కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎగుమతులు, విదేశీ నిధులు, చివరికి దేశ ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడ్డాయి. అసలు ఈ యుద్ధం బంగ్లాదేశ్ని ఎలా కుదిపేస్తుంది? నిపుణులు హెచ్చరిస్తున్న ఆ షాకులేంటి? ఈరోజు మన ప్రత్యేక కథనంలో చూద్దాం. ముందుగా బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇంధనం. బంగ్లాదేశ్ తన అవసరాల కోసం దిగుమతి చేసుకునే ముడి చమురు, సహజ వాయువులో మెజారిటీ భాగం పర్షియన్ గల్ఫ్ నుండే వస్తుంది. ప్రపంచ చమురు సరఫరాలో 20% ఈ మార్గం నుండే వెళ్తుంది. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. యుద్ధం కారణంగా ఈ మార్గం మూతపడడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు $114 దాటిపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను 15% వరకు పెంచాల్సి వచ్చింది. ఇది రవాణా ఖర్చులను పెంచి దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలకు దారితీసింది. పరిశ్రమలు నడవక ఉత్పత్తి కుంటుపడింది. దీనివల్ల బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రెడీమేడ్ గార్మెంట్స్ రంగం. దేశ ఎగుమతి ఆదాయంలో 80% వాటా దీనిదే. యుద్ధం వల్ల సరుకు రవాణా, నౌకల బీమా ప్రీమియంలు పెరిగాయి. షిప్పింగ్ మార్గాలు మారడం వల్ల ఆర్డర్లు అందడంలో జాప్యం జరుగుతోంది. 2026 ప్రారంభంలో యూరోపియన్ దేశాలకు జరిగే ఎగుమతులు 25% వరకు పడిపోయాయి. ప్రపంచ దేశాల్లో ఆర్థిక మందగమనం వల్ల కొత్త ఆర్డర్లు అయితే రావడం లేదు. దీనివల్ల 40 లక్షల మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది. సుమారు 80 లక్షల మంది బంగ్లాదేశీయులు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాల్లో పనిచేస్తున్నారు. యుద్ధం విస్తరిస్తే ఈ దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు కూడా తగ్గిపోతాయి. దీనివల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి తిరిగి స్వదేశానికి రావాల్సి వస్తుంది. ఫలితంగా దేశంలోకి వచ్చే డాలర్ల ప్రవాహం తగ్గిపోయి బంగ్లాదేశ్ కరెన్సీ టాకా విలువ మరింత పడిపోతుంది. బంగ్లాదేశ్ ఎరువుల కోసం ఖతార్, సౌదీ అరేబియాపై ఆధారపడుతుంది. సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఎరువుల ధరలు 6.5% పైగా పెరిగాయి. బంగ్లాదేశ్లోని 80% సాగునీటి పంపులు డీజిల్తోనే నడుస్తాయి. డీజిల్ ధర పెరగడంతో వరి సాగు ఖర్చు భారమైంది. ఇది భవిష్యత్తులో దేశంలో ఆహార కొరతకు దారితీసే ప్రమాదం ఉంది. పైన చెప్పుకున్న అన్ని కారణాల వల్ల బంగ్లాదేశ్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఇక ముడి పదార్థాల దిగుమతి ఖర్చు పెరగడంతో సబ్బుల నుండి బియ్యం వరకు ప్రతిదీ ప్రియమైంది. అంతేకాదు, బంగ్లాదేశ్ విదేశీ అప్పు ఇప్పటికే $70 బిలియన్ చేరింది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే దేశం శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. భౌగోళికంగా బంగ్లాదేశ్ యుద్ధ క్షేత్రానికి దూరంగా ఉన్న ఆర్థికంగా మాత్రం యుద్ధం నడిబొడ్డునే ఉంది. ప్రభుత్వం ఇంధన పొదుపు చర్యలు చేపట్టినా అంతర్జాతీయంగా పరిస్థితులు మారకపోతే బంగ్లాదేశ్ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంధన వనరులను వైవిధ్యపరచడం, ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంచుకోవడం ద్వారా మాత్రమే ఈ గండం నుండి బంగ్లాదేశ్ గట్టెక్కగలదు. అంతేకాదు, బంగ్లాదేశ్ సంబంధించి ఇది మనకు హెచ్చరిక మాత్రమే. ఇప్పుడు కూడా మనం దాదాపుగా అదే ప్రయాణంలో కొంచెం తోడుగా ఉంటున్నాం. ముందు మన దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.